ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో రోజులు ఎంతో భారంగా గడిచేవి. ఒక్కోసారి తినడానికి డబ్బులు లేక మంచినీళ్ళు తాగి పడుకునేవాడిని. ఒక పక్క కుటుంబ సమస్యలు, మరో పక్క నిరుద్యోగ సమస్య నన్ను ఎంతగానో బాధించేవి. అలా నా జీవితము ఎంతో భారంగా సాగుతుండగా మా రూమ్లో ఉన్న ఆ సహోదరుని ద్వారా కల్వా టెంపుల్ గురించి తెలుసుకొని ఒక ఆదివారము అతనితో పాటు నేను మందిరానికి వచ్చాను. ఆ రోజు నేను ఒక వాక్యం విన్నాను. రండి, ఎంతకాలం నాకు దూరంగా ఉంటారు? ఈరోజు నా సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రా, ఎంతకాలం ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతావు? ఎంతకాలం కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతావు? ఎంతకాలం దిక్కు దశ లేకుండా జీవిస్తావు? రా. నిరాశగా ఉన్న నాకు ఆ రోజు విన్న దేవుని మాటలు నన్ను ఎంతగానో ఓదార్చాయి. నాకు ఒక ఉద్యోగాన్ని ఇమ్మని